ఏంటయ్యా యాక్సిడెంట్ అయిన కారు మాత్రమే ఉంది, మనకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు? అవును సార్, పైగా ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఆగాలి కదా. ఆగరు, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా, చూసినా ఉండరు. పద చూద్దాం. డోర్ ఓపెన్ చేయి. ఓకే సార్. ఏంటి కారులో ఎవరూ లేరు, బర్న్ అయిన బాడీ మాత్రమే ఉంది. పైగా ఎవడో మనకి యాక్సిడెంట్ ఏదని కాల్ చేశాడు. ఏంటి దీని కథ? సార్, ఎవరో ఈమెను చంపేసి ఎక్కడన్నా పడేద్దామని వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యేసరికి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడేమో సార్. నువ్వు అన్నది నిజమే, బాడీ కూడా గుర్తుపట్టలేనట్టుగా ఉంది. ఎనీహౌ బాడీని పోస్ట్ మార్టంకి పంపి ఈ కార్ ఎవరిదో డీటెయిల్స్ కనుక్కో. ఓకే సార్. అంబులెన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. చెప్పండి సార్, నిన్నటి నుంచి నా వైఫ్ కనిపించట్లేదు సార్. వాట్? అవును సార్. ఏదైనా ఊరిలేరేమో. లేదు సార్, నిన్న మార్నింగ్ బయటకని వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. మీ మిస్సెస్ ఏం చేస్తుంటారు? తను టీవీ ఆర్టిస్ట్ సార్, పేరు పవిత్ర. ఓ, నేను టీవీలో చూస్తుంటాను, మంచి యాక్ట్రెస్. ఏదైనా అవుట్డోర్ వెళ్ళిందేమో. లేదు సార్, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఫోన్ కూడా చేశాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఐసి, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏం లేవు సార్. పోనీ ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ ఉందా? సార్, తను కనిపించడం లేదని చెప్పాను, అంతే. అలాంటి విషయాలు ఏమైనా ఉంటే మీరు అడగకుండా నేనే చెప్తాను. అయినా నా భార్య అలాంటిది కాదు. ఓకే, ఎలాంటి అఫైర్స్ లేవు, మీ ఇద్దరికి ఎలాంటి గొడవలు లేవు. కానీ ఆమె మీ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయింది అంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగి ఉంటుందని నా అనుమానం. అసలు మీ ఇద్దరికి ఎలాంటి గొడవలు లేవంటావు, అంతేనా? అంటే భార్యాభర్తలు నాకు చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా సార్. అవి చాలు, ఏం జరిగిందో చెప్పండి. ఏం తెలియకుండా కేసు ఎలా డీల్ చేస్తాం? పైగా మీ మిస్సెస్ సెలబ్రిటీ. చెప్తాను సార్. రెడీ సార్? రోలింగ్ సార్. యాక్షన్. మా భార్యాభర్తల అనుబంధం గురించి నీకేం తెలుసురా? నా భర్త దేవుడితో సమానం. ఆయన శ్రీరామచంద్రుడు. ఆయన కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను. కట్. ఓకే మేడం, నెక్స్ట్ సీన్ ఏంటంటే నేను కాస్త బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. మేడం, చెప్పండి. ఫోన్ 1 minute. హలో. హలో పవిత్ర. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? బ్రేక్ఫాస్ట్ చేసావా? అది అడగడానికి మీరు ఈ టైంలో ఫోన్ చేస్తారా? నేను బిజీగా ఉన్నాను, తర్వాత చేయండి. రెడీ రెడీ రెడీ. రెడీ సార్. గెట్ రెడీ మేడం. పవిత్ర, పవిత్ర. అబ్బా, పడుకోనివ్వండి. అది కాదు, ఒకసారి ఇటు తిరుగు. అబ్బా, నేను బాగా టైర్డ్ అయి ఉన్నాను, ఇబ్బంది పెట్టకండి. అలా అంటావేంటి? ఒక్కసారి తిరుగు. ఒకసారి చెప్తే అర్థం కదా? షూటింగ్ నుంచి అలసిపోయి వచ్చాను, మనశ్శాంతిగా పడుకోనివ్వరేంటి? ఛ! ఏమండి, టిఫిన్కి రండి. ఏంటి, షూటింగ్ లేదా? క్యాన్సిల్ అయిందంట.
మార్నింగ్ ఫోన్ చేసి చెప్పారు. అయినా మరి నువ్వు అంత అలసిపోయేటంతగా షూటింగ్ చేయటం ఎందుకు? అంటే మానేసి ఇంట్లో కూర్చోమంటారా? పూర్తిగా మానేమని చెప్పడం లేదు. పని ఎంత అవసరమో మనిషికి రెస్ట్ కూడా అంతే అవసరం. రెస్ట్ లేకుండా ఉంటే మన సంసారమే నాశనం అవుతుందని చెప్తున్నాను. చూడండి, నేను ఆర్టిస్ట్ని కావాలని కలలు కన్నాను. ఆ కళ నిజమయ్యి నలుగురు నన్ను గుర్తించే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఆ గుర్తింపును వదులుకోమంటే వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. వదులుకోమని చెప్పడం లేదు, మన కాపురాన్ని సుఖంగా సంతోషంగా ఉంచుకోమని చెప్తున్నాను. ఇప్పుడు మన కాపురానికి వచ్చిన నష్టమేమీ లేదు. అయినా కొద్ది రోజులు మనకి దూరం పెరిగిందని ఏడవాల్సిన అవసరం లేదు. అలా అని కాపురం పాడైపోతుందని భ్రమపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నాకు ఎలాగూ షూటింగ్ లేదు. సాయంత్రం త్వరగా రండి, మాట్లాడుకుందాం. సరే, ఇదిగో మిగతా హోంవర్క్ మీ మమ్మీ చేయిస్తుంది. అబ్బో, పాపను పడుకోబెట్టి వచ్చేసరికి లేట్ అయిందని అయ్యగారు అలిగినట్టున్నారే. ఏమండి ఏమండి? అబ్బా ఏంటి? లేవండి. బా సారీ పవిత్ర, బాగా నిద్ర వస్తోంది. ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండి అలసిపోయాను. అవునా? మరి రాత్రి నన్నెందుకు డిస్టర్బ్ చేశారు? నా వల్ల కాదు అంటే ఓ విసిగించేశారు కదా. ఏ ఇప్పుడు తెలుస్తుందా వర్క్ టెన్షన్ ఎలా ఉంటుందో? ఏసీ రూమ్ లో వర్క్ చేసే మీరే అలసిపోతే ఎండవాన తేడా లేకుండా షూటింగ్ చేసే నాకు ఎంత టైర్డ్ గా ఉండాలి? నా వల్ల మన కాపురం నాశనం అవ్వదండి, మీ వల్లే అవుతుంది. ఛీ, ఈ మాత్రం దానికి అంత ఆరాటం ఎందుకు? ఇలాంటి చిన్న చిన్న విషయాలు తప్పితే గొడవలేం లేవు సార్. ఈ మాత్రం దానికి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? మీ భార్య కనిపించకుండా వెళ్ళిపోవడానికి ఏదో బలమైన కారణం ఉందేమో అనిపిస్తుంది. మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నం చేయండి, మా ప్రయత్నం మేము చేస్తాం. ఓకే సార్. బయట రైటర్ ఉన్నాడు, కంప్లైంట్ రాసివ్వండి. అలాగే సార్. సార్. ఆ కారు గురించి, డెడ్ బాడీ గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? ఎస్ సార్. సార్, ఇది ఆ బాడీకి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఆమె 4 days బ్యాకే చనిపోయింది సార్. వాట్? ఎస్ సార్. ఎవరో చంపేసి ప్రీప్లాన్డ్గా బాడీని కారులో వేసి యాక్సిడెంట్ చేశారని నాకు అనిపిస్తోంది సార్. ఆ కారు డీటెయిల్స్? సార్, ఆ కార్ నెంబర్ ఆధారంగా ఎంక్వైరీ చేస్తే ఆ కారు టీవీ సీరియల్ లాంటి పవిత్ర పేరు మీద రిజిస్టర్ అయి ఉంది సార్. ఏంటి? అవును సార్. ఓ మై గాడ్! ఏమైంది సార్? ఇంతకు ముందు పవిత్ర హస్బెండ్ వచ్చి ఆమె కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చాడు. అంటే సార్, ఆ డెడ్ బాడీ ఆమెదే అయి ఉంటుందా? అయి ఉండొచ్చు, కానీ ఆమె నిన్నటి నుంచి కనిపించడం లేదని ఆయన చెప్పాడు. సార్, ఇంకో డౌటు. అతనే చంపేసి మనకి డౌట్ వస్తుందని అతనే కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చాడేమో. నువ్వన్నది నిజమే. ఈ కేసులో ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలి. హలో హలో అక్క, పాప ఎలా ఉంది? బానే ఉందిరా, నువ్వేం టెన్షన్ పడుకో. ఓకే అక్క, జాగ్రత్త. ఏంటి సార్ ఎలా వచ్చారు? మా మిస్సెస్ గురించి ఏమైనా తెలిసిందా? అది తెలుసుకుందాం వచ్చాం. ఏమంటున్నారు సార్? మీరేమీ అనుకోవద్దు, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ముందు మాకు క్లారిఫై అవ్వాలి. సురేందర్ సార్. సోచ్ అటెళ్ళండి. సార్, క్లూస్ ఏం దొరకలేదు సార్. మీకు? నాకు ఏం దొరకలేదు సార్. ఏంటి సార్ ఇదంతా? మర్డర్ జరిగిన ఇంట్లో అయినా
చెప్పి సెర్చ్ చేస్తారు. నా భార్య మిస్ అవ్వడానికి నేనే కారణం అనుకోవడం కరెక్ట్ కాదు సార్. మీరిలా అంటారనే ముందుగా ఏం అనుకోవద్దని చెప్పాను. 7368 గ్రే కలర్ కార్ మీదేనా? అవును సార్, అది నా మిస్సెస్దే. ఓకే, మా అనుమానం ఏం లేదు. మీరు నిన్నటి నుంచి మీ మిసెస్ కనిపించలేదని చెప్పారు, కానీ మాకు ఒక కారు దొరికింది. అది పూర్తిగా కాలిపోయి ఉంది. చనిపోయిన ఓ లేడీ బాడీ కూడా దొరికింది. ఆ కారు మీ మిసెస్ది. అందులో డెడ్ బాడీ కూడా మీ మిసెస్దేనని నా అనుమానం. నో నో, అలా జరగకూడదు సార్, అలా జరగకూడదు సార్. తను నా భార్య అయ్యుడదు సార్. మీరు అలా అనకండి. ఆ బాడీ దొరికింది మీ కారులోనే, కాబట్టి ఆ బాడీ మీ ఆవిడదేనని నా అనుమానం. ఓసారి మీరు చూస్తే కన్ఫర్మ్ చేయొచ్చు. సరే సార్, వస్తాను సార్. గుర్తుపట్టారా? ఈ బాడీ మీ భార్యదేనా? ఈ డ్రెస్ నా మిస్సెస్దే సార్, కానీ ఫేస్ గుర్తుపట్టలేకపోతున్నాను సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. ఈ ఆర్నమెంట్స్ ఈ డెడ్ బాడీ మీద దొరికాయి. ఇవ్వండి. చూడండి, ఇవి మీ భార్యవేనా? సార్, ఈవిడ నా భార్య కాదు సార్. ఈవిడ మీ భార్య కదని ఎలా చెప్పగలవు? సార్, నా భార్య మెట్లు పెట్టుకోదు సార్. మెట్టెలు పెట్టుకున్నంత మాత్రాన మీ భార్య కాకుండా పోతుందా? సార్, పెళ్ళైన దగ్గర నుంచి నా భార్య ఎప్పుడు మెట్లు పెట్టుకోలేదు సార్. ఈవెన్ షూటింగ్ లో కూడా ఎప్పుడు మెట్లు పెట్టుకోలేదు సార్. మరి ఈ బాడీ మీ మిస్సెస్ కార్లోనే దొరికిందిగా? ఆ విషయం నాకు తెలియదు సార్. ఈమె చనిపోయి 4 రోజులైందని మీరే అన్నారుగా. కానీ నా భార్య నిన్న బయటికి వెళ్తానని చెప్పి మరీ వెళ్ళింది సార్. నీ మాటలు ఎలా నమ్మడం? మొన్న షూట్కి వెళ్ళింది సార్. కావాలంటే ఆ సీరియల్ మేనేజర్ నెంబర్ ఇస్తాను, మీరే కనుక్కోండి సార్. నెంబర్ తీసుకో. సార్ చెప్పండి, పరశురామ్ అంటే మీరేనా? నమస్తే సార్. నమస్తే. ఇంతే సార్, ఇంకా ఆమె ఫ్రెండ్స్ గురించి రిలేటివ్స్ గురించి ఏమీ తెలియదు. తెలిస్తే ఆమె భర్తకి ఆమె అసిస్టెంట్స్కి తెలిసి ఉండాలి. మాకు వాళ్ళ పర్సనల్స్ తెలియవు కదా సార్. ఓకే, ఆ అమ్మాయి అసిస్టెంట్ ఎక్కడుంటారు? మోతీనగర్లో సార్. పేరు సరోజ. ఆమె నెంబర్ ఉందా? ఉంది సార్. సార్, మేనేజర్ పరశురామ్ని కలిశాను సార్. అలాగే ఆమె అసిస్టెంట్ని కూడా రమ్మన్నారు. ఆ పరశురామ్ చెప్పేది ఏంటంటే పవిత్ర మొన్న షూటింగ్లోనే ఉందంట. నిన్న కూడా షూటింగ్ ఉందంట సార్, కానీ వెళ్ళలేదంట. అంటే మనకు దొరికిన డెడ్ బాడీ ఆమెది కాదు, ఇది కన్ఫర్మ్ అనుకుందాం. కానీ ఆ డెడ్ బాడీ ఎవరిది? అది పవిత్ర కారులో ఉండడం ఏంటి? సార్, డీప్గా ఆలోచిస్తుంటే ఎవరినో మర్డర్ చేసి పవిత్ర ఇలా చేసిందేమో. యువర్ డౌట్ ఈజ్ కరెక్ట్. కానీ ఇందులో ఏదో మ్యాటర్ ఉన్నాయి. ఇంకెలాంటి డీటెయిల్స్ దొరకలేదా? ఆమె గురించి ఇంకేమీ తెలియదని చెప్పారు సార్. తెలిస్తే వాళ్ళ అసిస్టెంట్కే తెలుస్తుందంట. ఆమె ఎప్పుడు వస్తుంది? ఆన్ ద వే సార్. ఓకే, ఈ విషయంలో మనం అన్ని కోణాల్లోనూ ఎంక్వైరీ చేయాలి. అనుమానం ఉన్న ఏ ఒక్కరిని వదలకూడదు. ఓకే సార్. మీ మేడం కనిపించడం లేదని మీకు తెలుసా? ఇందాక ఎస్ఐ గారు కాల్ చేస్తేనే తెలిసింది సార్. ఓకే, మీ మేడం ఎక్కడికి వెళ్ళారో తెలుసా? లేదు సార్, షూటింగ్ ఉంది కదా అని నిన్న కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మీ మేడం అరవింద్ గారితో ఎలా ఉంటారు? పర్సనల్ విషయాలు తెలియదు సార్, కానీ ఇద్దరు బాగానే ఉంటారు.
ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకోరు సార్. పవిత్ర గారికి ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? అవన్నీ తెలియదు సార్, కానీ ప్రమోద్ అనే వ్యక్తితో ఫోన్లో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అతను ఎలా ఉంటాడో తెలుసా? ఎప్పుడు చూడలేదు సార్, కానీ రోజు గంటల కొద్దీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఐసి. అతని నెంబర్ తెలుసా? అతనికి మీ మేడంకి రిలేషన్ ఏంటి? నంబర్ తెలియదు సార్. ఇక రిలేషన్ అంటే బాగా క్లోజ్గా మాట్లాడుకునేవాళ్ళు. అతని గురించి కూడా మా మేడం ఎప్పుడు చెప్పలేదు సార్. ఓకే, నువ్వు వెళ్ళు. అవసరమైతే మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఓకే సార్. సురేందర్, సార్. పవిత్ర కాల్స్ లిస్ట్ తెప్పించు. ఎస్ సార్. ఓకే సార్, నేను చేస్తాను సార్. ఉంటాను సార్. సార్, పవిత్ర కాల్ లిస్ట్ సార్. సురేందర్ సార్. ఆ అసిస్టెంట్ చెప్పినట్టు ఇందులో అనుమానాస్పదంగా ఎటువంటి నెంబర్ లేదు. గంటల కొద్దీ మాట్లాడేదని చెప్పింది, కానీ ఇందులో అలాంటిది కనిపించడం లేదు. అవును సార్. సార్, ప్రమోద్ గురించి అరవింద్కి తెలిసేమో. తెలిసి ఉండదు. తెలుసుంటే అతనే ప్రమోద్ గురించి చెప్పేవాడు. ఈ కేసు చాలా మిస్టీరియస్గా ఉంది. ఓ పని చేయి సార్. కనిపించకుండా పోయింది ఓ నటి కాబట్టి ఆమె న్యూస్ ప్రెస్కి రిలీజ్ చేయి. ఆమెను ఎక్కడన్నా ఎవరన్నా చూస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే సార్. కానీ ఏమని రిలీజ్ చేస్తాం సార్? కనిపించడం లేదని రిలీజ్ చేయి. మరి మనకి దొరికిన డెడ్ బాడీ గురించి? దాని గురించి అవసరం లేదు. ప్రముఖ టీవీ నటి పవిత్ర మిస్సింగ్ అని రిలీజ్ చేయి. ఓకే సార్. హైదరాబాద్ లో ప్రముఖ టీవీ నటి పవిత్ర మిస్సింగ్. ఆవిడ భర్త ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం పవిత్ర 2 రోజులుగా కనిపించడం లేదని, కేసుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ ఎవరికైనా ఆవిడ ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం అందించవలసిందిగా పోలీసులు కోరారు. టీవీ ఆర్టిస్ట్ పవిత్ర మిస్ అయిందని టీవీలో చెప్పారు కదా, ఎక్కడుందేంటి? ఎక్స్క్యూజ్ మీ, మీరు టీవీ సీరియల్ హీరోయిన్ పవిత్ర కదా? నా ಹೆಸರು ఊర్మిళ. ఊర్మిళ? బాయ్, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? రా ఊర్మిళ, నువ్వు వెళ్ళు. హలో. ఎస్. ఎస్. Is it? Really? Okay.
ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సార్, చెప్పు. మనం రిలీజ్ చేసిన పవిత్ర న్యూస్ చూసిన ఓ వ్యక్తి పవిత్రని చూసారంట సార్. ఎక్కడ? బెంగళూరులో. అతను చూసిన వెంటనే అక్కడ పిఎస్కి ఇన్ఫార్మ్ చేశారంట. ఆ పిఎస్ నుంచి మనకు కాల్ వచ్చింది సార్. ఓకే, అయితే మనం వెంటనే బయలుదేరాలి. ఎస్ సార్. ఇల్లేనా? ఇదే సార్, నేను వచ్చి కూడా చూశాను. వాళ్ళ బాల్కనీలో కాఫీ తాగుతున్నారు. అదండి. ఎవరు మీరు? పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు హైదరాబాద్ నుంచి సిఐ గారు, ఎస్ఐ గారు. హలో మేడం, చెప్పండి. మీరు చాలా సీరియల్స్లో మంచి క్యారెక్టర్స్లో బాగా నటించారు, నేను చూశాను. కానీ ఇక్కడ మాత్రం నటించకండి, ఎందుకంటే ఇది రియల్ పోలీస్ స్టేషన్. మేము నిజం పోలీసులం. ఇక్కడ మీకు నేనే డైరెక్టర్ని. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. కార్ ఏంటి, అందులో ఆ డెడ్ బాడీ ఏంటి, కారు యాక్సిడెంట్ అవడం ఏంటి? కారు మీదే, యాక్సిడెంట్ చేసింది మీరే, అది మాకు తెలుసు. తెలియాల్సిందంతా ఆ డెడ్ బాడీ గురించి. అది ఎవరిది? ఎవరిని చంపేశారు? సార్, మేమెవరిని చంపలేదు సార్. అవును సార్, ఇందులో తన తప్పేం లేదు సార్. రైట్, నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నువ్వెందుకు? నేను అడుగుతుంది ఆమెని, నాకు సమాధానం కూడా ఆమె చెప్పాలి. నువ్వు మాట్లాడుకో. నువ్వు చెప్పు. చెప్తాను సార్. ఓ రోజు మా ఆయన నేను చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల గొడవ పడ్డాం. ఏమనుకుంటావు నువ్వు? లేటుగా షూటింగ్ నుంచి వస్తున్నావు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? పిచ్చి పిచ్చి ఆశలు వేయొద్దు. నా కెరియర్ నా ఇష్టం, అంతేగాని మీరు చెప్పినట్టల్లా వినడానికి నేనేమి ఆట బొమ్మని కాదు. నాకు మనసుంది, వ్యక్తిత్వం ఉంది. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. సరే పద, మన రెస్టారెంట్కి వెళ్ళొద్దాం. అమ్మా, నాకు యాపిల్ జ్యూస్ కావాలి. సర్లే. నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి రా? ఉండరా. హాయ్. హాయ్. మీరు ఆర్టిస్ట్ పవిత్ర కదా? అవును. మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారండి. మీ ప్రతి సీరియల్ రెగ్యులర్గా వాచ్ చేస్తానండి.
థ్యాంక్స్. మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఓ థ్యాంక్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇక్కడ కూర్చోచ్చా? కూర్చోండి. ఈ పాప నా కూతురు. సో క్యూట్, చాలా బాగుందండి. మీ సీరియల్స్కి నేనే కాదండి, మా అమ్మ కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటారు. మా అమ్మకి మీరంటే చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ. ఏంటి కొంచెం డల్గా కనిపిస్తున్నారు? ఆహా ఏం లేదు, ఐఎమ్ ఫైన్. మేడం ఆర్డర్ ప్లీజ్. 2 యాపిల్ జ్యూస్. ఓకే. మరి మీకు? నాకు వద్దండి, ఇప్పుడే తాగాను. సరే 2 యాపిల్ జ్యూస్. అలాగే మేడం. అసలు మీరు చేసే ప్రతి సీరియల్లోనూ ఓకే అండి, చాలా టైం అయింది, ఇక మేము వెళ్తాం. హో సారీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ సెల్ నెంబర్ ఇస్తారా? ఎందుకు చెప్పండి. పడుకున్నట్టున్నారు, డిస్టర్బ్ చేశానండి. అదేం లేదండి, పాప నిద్రపుచ్చుతున్నాను. మా వారు ఇంకా రాలేదు, ఆయన కోసం వెయిటింగ్. అలాగా, మీకు మధ్యాహ్నం ఒక కాంప్లిమెంట్ ఇద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఏంటది? మీ స్మైల్ చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ అండి. అబ్బా, మీరు నవ్వుతుంటే సంగీతంలా వినిపిస్తుందండి. పొగిడింది చాలండి. మీ అమ్మగారితో మాట్లాడిస్తానన్నారు. అమ్మా ఇప్పుడే పడుకుందండి. అలాగా. తీసుకో. రెడీ సార్. మేడం మీకు ఏదో మెసేజ్ వచ్చింది. 1 minute సార్. పవిత్ర గారు రెడీ అండి. రెడీ సార్. తీసుకో. రెడీ, రోల్, రోలింగ్ సార్, యాక్షన్. ఓకే. ఫోన్ ఫోన్. ఇదిగోండి మేడం. సరే ప్రమోద్, ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను, ఓకేనా? ఓకే పవిత్ర, బాయ్. ఓకే బాయ్. ప్రమోద్, ఏదో మాట్లాడాలన్నావు, ఏంటది? అది నేను ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు, నా మనసులో ఫీలింగ్స్ చెప్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం పవిత్ర. ఐ లవ్ యూ. ఏ ప్రమోద్, నీకేమైనా పిచ్చా? నా మీద నీకు లవ్ ఏంటి? నాకు ఆల్రెడీ పెళ్ళయింది, ఓ పాప కూడా ఉంది. ప్రేమించడంలో తప్పే ఉంది? ప్రేమ పలానా వయసులో పుట్టాలని ఏం లేదు కదా. ఎవరికైనా ఎవరి మీదైనా ఎప్పుడైనా పుట్టచ్చు. ఇప్పుడు నాకు నీ మీద ప్రేమ పుట్టింది.
నువ్వు నాకు నచ్చావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. కాదనకు ప్లీజ్. నేను నిన్ను బాగా చూసుకుంటాను. నన్ను, నా ప్రేమని నమ్ము. నేను వెళ్తాను. పవిత్ర, ఏంటలా ఉన్నావు? ఏం లేదండి. పాప పడుకుందా? పడుకుంది. మీరు పడుకోండి. మరి నువ్వు? నాకు నిద్ర రావట్లేదండి. సరే, గుడ్ నైట్. చెప్పు. నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? ఏం ఆలోచించాలి? అదే నా లవ్ గురించి. ప్రమోద్, ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. ఐ లవ్ యూ చెప్పు. ప్రమోద్, ఎందుకు ప్రమోద్ అలా అంటావు? నేను రేపు నైట్ బెంగళూరు వెళ్తున్నాను. మళ్ళీ నాకు ఎప్పుడు హాలిడేస్ వస్తాయో తెలీదు. నేను ఎప్పుడు వస్తానో కూడా తెలీదు. రేపు నేను వెళ్ళేలోపు నేను నిర్ణయం చెప్పు. అది కాదు ప్రమోద్. చూడు పవిత్ర, నువ్వు నో అంటే మాత్రం నేను నీకెప్పుడు కనిపించను. ఇప్పుడేం చేయాలి? ఒకవైపు నేను తప్పు చేస్తున్నానేమో అన్న ఫీలింగ్, కానీ అతని నవ్వులో నిజాయితీ, అతని మాటల్లో ఆప్యాయత, అతని మనసులో నా మీదున్న ప్రేమ నిజం అనిపిస్తోంది. ప్రమోద్, నువ్వు చెప్పిన దాని గురించి బాగా ఆలోచించాను. నీ మంచి మనసు నాకు నచ్చింది. పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లినైన నేను ఇలా చేయడం తప్పులా అనిపించలేదు. ఎందుకంటే నా భర్తకి నా మీద నీ అంత ప్రేమ లేదు. ఎప్పుడు ఏదో ఒక రకంగా గొడవలు, ఇరిటేషన్స్. కానీ నువ్వు నాకు పరిచయం అయ్యాక నా ఫేస్లో ఆనందం చూస్తున్నాను. ఈ ఆనందం నాకు ఎప్పటికీ ఉండాలంటే నేను నీదాన్ని అవ్వాలి. నేను తీసుకున్న నిర్ణయం అదే. నువ్వు నాకు నచ్చావు ప్రమోద్. I love you. హాయ్. ఏంటి, వెళ్ళిపోయావా? ఆఫీస్కి బయలుదేరుతున్నాను. మళ్ళీ ఎప్పుడొస్తావు? నువ్వు ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తాను. అవునా?
ప్రమోద్, అరవింద్ కాల్ చేస్తున్నాడు. ఎక్కువసేపు మాట్లాడితే డౌట్ వస్తుంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే ఓకే కూల్. చెప్పండి. ఎవరితో మాట్లాడుతున్నావు ఎంతసేపు? ఆ, వేరే ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదు, నాకు ఆఫీస్లో లేట్ అవుతుంది. పాపని స్కూల్ నుంచి తీసుకురా. ఆ, సరే. చెప్పు. ప్రమోద్, ఇంకీ నెంబర్కి కాల్ చేయొద్దు. అరవింద్ ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. ఎప్పుడు ఇలా అడగలేదు. నేను వేరే నెంబర్ తీసుకుని నీకు కాల్ చేస్తాను, సరేనా? అవసరం లేదు, నేనే నీకు ఒక సిమ్ పంపిస్తాను, ఓకేనా? సరే, తొందరగా పంపు. ఏంటి పవిత్ర ఇది? ఇద్దరం ఇష్టపడ్డాం, కానీ నువ్వెక్కడ, నేను అక్కడ. ఎన్నాళ్ళు ఈ అవస్థలు? నువ్వు నీ జాబ్ ట్రాన్స్ఫర్ చేయించుకునేంత వరకు. ట్రాన్స్ఫరా? నాకా? నేనేమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీనా? నాకు నచ్చిన చోటికి ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. వాళ్ళు పంపించిన దగ్గరికే వెళ్ళాలి. అంటే ఇంకా ఈ ఎడబాటు తప్పదా? ఎందుకా నిట్టూర్పు? నువ్వు నాతో వచ్చేస్తే మనం ఎప్పటికీ కలిసే ఉంటాం. నేనొచ్చేయాలా? అవును. ఎలా కుదురుతుంది? నువ్వు తలుచుకుంటే కుదురుతుంది. నేనెలా రాగాలి చెప్పు? నా ప్రాజెక్ట్స్ ని, అరవింద్ ని, పాపని వదిలి ఎలా రాగాలి చెప్పు? పవిత్ర, నిన్నొకటి అడుగుతాను. నాతో కలిసి ఉండటం నీకు ఇష్టమా కాదా? ఇష్టమే. అలాంటప్పుడు వీడి గురించి మర్చిపో. పాపని అరవింద్ చూసుకుంటాడు. ఇక నీ ప్రాజెక్ట్స్ అంటావా? వదిలేయ్. నీకిష్టం అయితే మా కంపెనీలోనే జాబ్ చూస్తాను. నువ్వు అని చాలు. కానీ నా గురించి వీళ్ళు వెతుకుతారు కదా, పైగా టీవీ ఆర్టిస్ట్ని. కనిపించకుండా పోతే పోలీస్ కంప్లైంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. దానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏంటది? మార్చరీకి ఎందుకు తీసుకొచ్చా? చెప్తాను. ఎవరు? నీకు సురేంద్ర ఫోన్ చేశాడా? చేశారండి. అమ్మాయి డెడ్ బాడీ కావాలన్నారు. డబ్బులు తెచ్చారా? తెచ్చాను. ఇప్పుడు డెడ్ బాడీ ఎందుకు? 1 మినిట్. ఈ బాడీని నా కార్లో పెట్టు. అలాగే. ఇదిగో, ఈ అమ్మాయి బాడీ సేమ్ టు సేమ్ నీ పర్సనాలిటీయే. దానికి నీ డ్రెస్ వేస్తాను. నేను కారులో వెళ్తాను. దారిలో యాక్సిడెంట్ చేసేస్తాను. కారు బర్న్ అయి డెడ్ బాడీ కాలిపోతుంది. ఈ విషయం పోలీసులకు తెలిసి అందరూ నువ్వే యాక్సిడెంట్లో పోయావనుకుంటారు. మనం హ్యాపీగా బెంగళూరు వెళ్ళిపోతాం. తర్వాత నిన్నెవరు వెతకరు. మనం హ్యాపీగా ఉండొచ్చు. మరి బెంగళూరులో ఎవరైనా నన్ను గుర్తుపడితే? అందుకే మనం బెంగళూరు వెళ్ళగానే నీ ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ చేయించేస్తాను. సరే, అలాగే. కానీ నువ్వు ఫ్లాట్కి వెళ్ళు, నేను పని ముగించుకుని వస్తాను. హలో, పోలీస్ స్టేషన్. అంతే సార్, అంతకు మించి మేమే తప్పు చేయలేదండి. తప్పు చేయలేదా? మీరు చేసిన పనులు తప్పు కనిపించడం లేదా? పెళ్ళైన ఆడదానివి, ఓ పాప కూడా ఉంది, పైగా నలుగురు గుర్తించే స్థాయిలో ఉన్నావు.
వీడు నిన్ను ప్రేమించాననగానే వాడితో ఎలా వెళ్ళిపోయావు? భర్త పాప గుర్తురాలేదా? సరే, భర్తతో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్తో దూరం అయ్యావు. కడుపును పుట్టిన కూతురు కూడా గుర్తురాలేదా? అమ్మ అన్న పిలుపుకు ఆమె దూరం జరిగావు. ఏం తప్పు చేసింది ఆ పాప? ఈ విషయం నలుగురికి తెలిస్తే ఇన్నాళ్ళు నువ్వు సంపాదించిన పేరు, ప్రతిష్ట, గుర్తింపు ఏమైపోతాయి? ఇన్నాళ్ళు నిన్ను గౌరవించిన తోటి నటినటులు ఇప్పుడు నిన్ను గౌరవిస్తారా? నువ్వు చేసిన ఈ పనికి తప్పు చేయని వాళ్ళు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. ఒక పక్క భర్తను మోసం చేశావు, మరో పక్క ఫేక్ యాక్సిడెంట్ క్రియేట్ చేసి మమ్మల్ని చీట్ చేశావు. ఆఖరికి నీ జీవితాన్ని చీకట్లో నెట్టుకున్నావు. నన్ను నా కూతుర్ని మోసం చేసి నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు. ఒక్క మాట చెప్పుంటే నేనే నీకు డైవర్స్ ఇచ్చేవాడిని. ఇంత మోసం అవసరమా? ఛీ! ఇంకెప్పుడు నాకు నా కూతురికి నీ మొహం చూపించుకో. కానిస్టేబుల్స్, సార్. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి. పద. పద